చియా సీడ్స్, సబ్జా సీడ్స్ చూడటానికి ఒకేలా ఉన్నా చాలా డిఫరెంట్. చియా సీడ్స్ యాష్ బూడిద కలర్లో ఉంటే సబ్జా సీడ్స్ జెట్ బ్లాక్లో ఉంటుంది. అంతేకాదు ఇది బాడీలో పనిచేసే తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది బాడీ వేడి చేస్తే చియా సీడ్స్ తీసుకుంటున్నారు, దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. బాడీ కూలెంట్గా పనిచేసేది సబ్జా సీడ్స్ మాత్రమే. చియా సీడ్స్ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా పనిచేస్తుంది. ఎవరికైతే బ్లోటింగ్ ఉందో వాళ్ళు సబ్జా సీడ్స్ తీసుకోండి, చియా సీడ్స్ కాదు. చియా సీడ్స్లో ఐరన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల హార్ట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, బోన్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. సబ్జా సీడ్స్లో ఐరన్, ఫైబర్తో పాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సబ్జా సీడ్స్ ఎవరికైతే యూటీఐ ఉన్నదో, ఎవరికైతే బాడీ వేడి చేస్తుందో వాళ్ళకి సబ్జా సీడ్స్ అయితే తీసుకోండి. సబ్జా సీడ్స్ 5 to 15 మినిట్స్లో వాటర్లో వేయగానే బల్జ్ అవుతుంది. సో రెడీ టు కన్జ్యూమ్ ఆఫ్టర్ 15 మినిట్స్. చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక మీరు కన్జ్యూమ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ 5 to 6 hours అయినా సోక్ చేసిన తర్వాతే తీసుకోండి. చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఎసిడిటీ, బ్లోటింగ్, ఇంకా ఇరిటబిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చియా సీడ్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలామంది రా చియా సీడ్స్ పుడ్డింగ్లో వేసుకొని కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఫర్దర్గా చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చియా సీడ్స్ కంప్లీట్గా బల్స్ అయినాకే మీరు స్మూదీస్లో కానీ పుడింగ్స్లో కానీ వేసుకొని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు.